హాయ్ హలో అస్సలాముఅలైకుం వెల్కమ్ బ్యాక్ టు మాహిర్ నర్సింగ్ ఎడ్యుకేషన్. ఈరోజు మన టాపిక్ ఏంటి అంటే ఎందుకు ఆర్హెచ్ ఫ్యాక్టర్ గురించి మనం తెలుసుకోవాలి అంటే, ఎప్పుడైతే యాంటీనేటల్ కేర్ ఇచ్చేటప్పుడు ఎబివో బ్లడ్ గ్రూపింగ్ అనేది కూడా ఖచ్చితంగా చేయాలి అని చెప్పాను లాస్ట్ క్లాస్లో. ఈ ఎబివో బ్లడ్ గ్రూపింగ్ చేయడం వల్ల మనకేం తెలుస్తుంది అంటే, మదర్ అండ్ ఫీటస్ హ్యాస్ ద సేమ్ ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఆర్ నాట్. మదర్కి ఫీటస్కి ఆర్హెచ్ ఫ్యాక్టర్ సేమ్గా ఉందా లేకపోతే వేరే వేరేగా ఉందా? ఐ మీన్ లైక్ మదర్ ఆర్హెచ్ పాజిటివ్ ఉంటే బేబీ ఆర్హెచ్ నెగిటివా, లేకపోతే బేబీ ఆర్హెచ్ పాజిటివ్ ఉంటే మదర్ ఆర్హెచ్ నెగిటివా అనే డిఫరెన్స్ అనేది మనకి తెలుస్తుంది, తెలియాలి కూడా. వై? బికాజ్ చాలా కాంప్లికేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈ ఆర్హెచ్ ఫ్యాక్టర్ ఆపోజిట్ ఉంటే. సో దాని గురించి ఆర్హెచ్ ఇన్కెపబిలిటీ గురించి మనం ఒక బ్రీఫ్ అవుట్ అవేర్నెస్ అనేది తెలుసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఆర్హెచ్ ఇన్కెపబిలిటీ ఇట్ ఈస్ ఓన్లీ ప్రజెన్స్ ఇన్ ఏ స్పెషల్ కేస్ ఆఫ్ ఉమెన్. కొన్ని కేసెస్లో అండ్ స్పెషల్ కేసెస్లో మాత్రమే ఈ ఆర్హెచ్ ఇన్కెపబిలిటీ అనేది ఉంటుంది. ఈ ఆర్హెచ్ ఇన్కెపబిలిటీ అనేది మనం ఎలా తెలుసుకుంటామంటే, ఎప్పుడు ఉమెన్ వచ్చి ఆర్హెచ్ నెగిటివ్ బ్లడ్తో ఉంటుంది అండ్ వాళ్ళ ఫీటస్, ప్రెగ్నెన్సీ యొక్క ఫీటస్ ఏదైతే ఉంటుందో ఆ ఫీటస్ అనేది ఆర్హెచ్ పాజిటివ్తో ఉంటుంది. ఆర్హెచ్ నెగిటివ్తో ఉన్న ఉమెన్ ఆర్హెచ్ పాజిటివ్ ఒక ఫీటస్ని క్యారీ చేస్తూ ఉంటుంది. అప్పుడు ఆర్హెచ్ పాజిటివ్ యొక్క బ్లడ్ వచ్చి ఫీటస్ యొక్క బ్లడ్ వాళ్ళ యొక్క ఫాదర్ నుండి వచ్చి ఉంటుంది. అయితే మదర్ ఆర్హెచ్ నెగిటివ్తో ఉండి ఫీటస్ ఆర్హెచ్ పాజిటివ్తో ఉంటుందో అప్పుడు ఒక కాంప్లికేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మదర్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉంది అనుకుందాం, అంటే మదర్ వచ్చి ఫస్ట్ బేబీని డెలివర్ చేస్తోంది. అప్పుడు ఏంటి అంటే, మదర్ యొక్క ఆర్హెచ్ నెగిటివ్తో ఉంది, బేబీ వచ్చి ఆర్హెచ్ పాజిటివ్తో ఉంది. ఎప్పుడైతే మదర్ ఫస్ట్ ప్రెగ్నెన్సీ క్యారీ చేస్తూ ఉండి ఆ ఫస్ట్ ప్రెగ్నెన్సీ క్యారీ చేసే టైంలో మదర్ ఆర్హెచ్ నెగిటివ్ బ్లడ్ గ్రూప్తో ఉండి ఫీటస్ ఆర్హెచ్ పాజిటివ్ బ్లడ్ గ్రూప్తో ఉంటే అప్పుడు ఏం జరుగుతుందంటే ఒక చిన్న కాంప్లికేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఎలా ఆ కాంప్లికేషన్ క్రియేట్ అవుతుంది అంటే, ఫీటస్ యొక్క బ్లడ్ ఏదైతే ఉంటుందో 0.1 ml అనేది ఫీటల్ సర్క్యులేషన్ టైమ్ ఆఫ్ ఏ పీరియడ్లో, బ్లడ్ సర్క్యులేషన్ జరిగే టైంలో ఫీటస్ యొక్క బ్లడ్ అనేది మదర్లోకి వెళ్ళే ఛాన్సెస్, మదర్ యొక్క బ్లడ్ సర్క్యులేషన్లోకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. ఈ మదర్ యొక్క బ్లడ్ సర్క్యులేషన్లోకి ఎంటర్ అయితే అప్పుడు ఏం జరుగుతుందంటే అక్కడ యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ అనేది జరుగుతుంది. ఎందుకు యాంటీజెన్ యాంటీబాడీ రియాక్షన్ జరుగుతుంది? మదర్ వచ్చి ఆర్హెచ్ నెగిటివ్తో ఉంది కదా అని మీరు అనుకోవచ్చు, కానీ ఇక్కడ ఫీటస్ ఆర్హెచ్ పాజిటివ్తో ఉంది. ఫీటస్ యొక్క బ్లడ్ అనేది మదర్ యొక్క బ్లడ్లో కలుస్తూ ఉంది. అంటే ఏంటి? యాంటీజెన్స్ అనేవి ఫీటస్ త్రూ డోనర్ దగ్గర నుండి రిసీవర్కి వెళ్తున్నాయి. సో రిసీవర్ ఏం చేస్తుంది? ఆ బ్లడ్ని క్యాచ్ చేసిన తర్వాత యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేసుకుంటుంది ఫస్ట్ ప్రెగ్నెన్సీలో. మేబీ ఫస్ట్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి ఛాన్సెస్ అనేవి, ఎలాంటి కాంప్లికేషన్స్ అనేవి ఎరైజ్ కాకుండా పోవచ్చు. అదే మనం సెకండ్ ప్రెగ్నెన్సీలో రిపీట్ అయితే, సెకండ్ ప్రెగ్నెన్సీలో ఆర్హెచ్ నెగిటివ్ మదర్, ఆర్హెచ్ పాజిటివ్ ఫీటస్ ఉంటే ఏదైతే ఆల్రెడీ రికగ్నైజ్ చేసిన యాంటీజెన్స్ యాంటీబాడీస్ని ప్రొడ్యూస్ చేస్తాయి ఆర్హెచ్ పాజిటివ్ బ్లడ్ ఎంటర్ అవుతానే. అప్పుడు ఏం జరుగుతుందంటే అబార్షన్ జరిగే ఛాన్సెస్ ఉంటుంది, ఆర్థరైటిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అండ్ కొన్ని కేసెస్లో ఫీటల్ డెత్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, అనేమియా, బేబీకి అనేమియా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, బేబీకి జాండీస్ ప్రొడ్యూస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఇలాంటి కాంప్లికేషన్స్ని మనం చూడొచ్చు. ఓకేనా? ఇట్ ఈజ్ అబౌట్ ద ఎబివో బ్లడ్ గ్రూపింగ్. ఐ హోప్ అందరికీ నా టాపిక్ అర్థమైంది అనుకుంటాను. లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఒక సింగిల్ కామెంట్తో రెస్పాండ్ అవుతాను. మరొక టాపిక్తో నెక్స్ట్ వీక్ మీ ముందు ఉంటాను. బాయ్.